ఆవిడ డ్రగ్ కేసు కదా, ఎంతమందిని ఆవిడ పెడ్లింగ్ కేసులో పట్టుబడింది, లిటరల్లీ నిర్దోషం ఏం బయటకు రాలేదు, పట్టుబడింది. ఇప్పుడు మనకి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆవిడ ఎవరికి పెడ్లింగ్ చేసింది అనేది ఇప్పటిదాకా పోలీసులు చూపించలేకపోయారు. కానీ ఇప్పుడు రైట్ నౌ లైవ్ సాక్ష్యం మనకు వచ్చింది, ఈ అమ్మాయి నాకు నోట్లో పెట్టింది అని ఒక అమ్మాయి వచ్చి చెప్తోంది. కానీ మూలాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఎవరన్నా కొంచెం వెనక్కి తగ్గుతున్నారేమో. ఏ మూలాలు? అసలు ఈవిడ వెనకాల ఎవరున్నారు, అసలు ఎవరెవరు సాయం చేస్తున్నారు, ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారనే కోణంలో కొంచెం ఏమైనా వెనక్కి తగ్గుతున్నారేమో. ఈ దరిద్రపు రొచ్చు మాఫియా ఎలా ఉంటుందంటే సార్, దీంట్లో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటారు అందరూ. ఎలా అంటే ఎస్పెషల్లీ ఈఎంఐ సైకాలజీలో ఏంటంటే ఎప్పుడైనా సరే బూతులు తిట్టడం. మీరు ఆల్రెడీ గమనించారు ఆవిడ సంస్కారం ఎట్లా ఉంటుందో. సో ఇది మామూలుగా మీడియం ఉంది కాబట్టి ఈ మాత్రం. బట్ బయట ఈ మస్తాన్ సాయి కావచ్చు, ఆ చింటూని కావచ్చు, రాజతండ్రి కావచ్చు, నేను ఆడియోలో వింటుంటే వీడియోలో అమ్మాయి రాజతండ్రికి వచ్చిన అవార్డు తీసుకొని మొహం మీద కొట్టిందిట. ఇట్లా రక్తం వస్తూ స్కార్ పడిపోతే షూటింగ్కి వెళ్ళాల్సిన ఏమంటే దానిపైన ఇట్లా మేకప్ వేసుకుని వెళ్ళట. సో బేసికలీ ఆవిడ ఆ సైకోతనాన్ని ఎవరు భరించలేరు. అందరూ కూడా ఏదో రకంగా వదిలించుకుందాం అని చెప్పి ట్రై చేశారు. ఆ చింటూ ఏం చేశాడు, ఏదో రకంగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆవిడ పట్టించాడు. వాడు డ్రగ్ పెట్లరే, ఈవిని పట్టించేశాడు. ఆ తర్వాత అదేదో సబ్జా నువ్వు కొడితే నేను కొడతానంట. ఈవిడ వచ్చి మస్తాన్ సాయిగా ఈయనే పరిచయం చేశాడు చింటూ. తర్వాత మస్తాన్ సాయితో కూడా ఇదే వాళ్ళ అమ్మని బూతులు తిట్టడం ఇదంతా చేస్తే మస్తాన్ సాయి కూడా రియాక్ట్ అయ్యి కొట్టాడు. ఓకే, రాజతరుణ్ అయితే మెతక కాబట్టి ఎప్పుడు చేయి చేసుకోవాలి, బట్ మస్తాన్ సాయి కొట్టాడు. కొట్టడంతో ఈవిడ ఆ దెబ్బలు పెట్టుకుని వెళ్ళి కేసు పెట్టి. ఓకే, సో ఆ కేసు పెట్టడంలో రాసింది ఆవేశంలో మొత్తం రాసింది. అది మనకి ఇవాళ ఆధారంగా మారింది. సో బేసికలీ పాయింట్ ఏంటంటే ఆవిడ ఏదైతే అదరగాండం ఈ సైకియాట్రిక్ బిహేవియర్ ఏదైతే చేస్తుందో దానివల్ల ఆవిడ గ్యాంగ్లోనే ఆవిడకి చాలామంది శత్రువులు ఉన్నారు. కానీ మన గుట్టు ఈవిడ ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి అందరూ కూడా ఒగ్గబట్టుకొని కూర్చోన్నారు. ఎప్పుడైతే ఒకడు ముందుకు వచ్చాడో ధైర్యంగా, ఓకే మనం వీడికి ఇవ్వచ్చు, ఇంకా ఏం కాదు అని చెప్పి బయటకు వస్తున్నారు వీళ్ళందరూ కూడా. అయితే ఆ డ్రగ్ మాఫియాలోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు చాలామందికి. ఇది దాన్ని ఏమంటారంటే బూన్ అండ్ డిస్గైస్. ఓకే ఓకే. సో కాబట్టి అంటే నేను చూసింది ఎవరు చూడట్లేదు కాబట్టి భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఓన్లీ మీడియా కథనాలు ఆ తమ్నైల్స్ చూసి భయపడుతున్నారు తప్ప బేసికలీ నా టైపే అది సార్. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నాకు ధైర్యస్తుందని చెప్పండి, కానీ నాకు భయం ఉండదు. మనిషి తత్వం అది, అంతే. ఏ విషయంలో కూడా భయపడరు అసలు ఎక్కడ. కొన్ని విషయాలు ఉంటాయి, బట్ మామూలుగా ఇట్లాంటి సిచ్యువేషన్లకు భయపడను నేను. ఇంజక్షన్ అంటే భయపడతాను. ఓకే, చిన్నప్పటి నుంచి. ఓకే, అలాంటివి చిన్న చిత్తుకుంటాయి కానీ. బట్ ఫాదర్తో మాట్లాడారు, ఈజ్ ఏ లాయర్ ఆల్సో కదా. అదే ఇప్పుడు మాట్లాడినప్పుడు లాయర్, ఈజ్ ఇన్ ఆర్మీ అంటే. ఓకే, ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన ఏం రియాక్ట్ కాలేదా? హీఈస్ ఎ బిజీ మ్యాన్, వెరీ బిజీ మ్యాన్. ఆయన నెలకి సగం ఢిల్లీ, ఆయన పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్కి సంబంధించిన ఇవి అంటే ఆర్బిట్రేషన్ అంటారు కదా. ఓకే, ఆర్బిట్రేషన్ కాంట్రాక్ట్స్ సంబంధించినవి అవి చేస్తుంటారు. ఈ క్రిమినల్ కేసెస్ ఆయన డీల్ చేయరు, సివిల్ క్రిమినల్. ఏదైనా ఆయన సలహా తీసుకున్నారా? ఇప్పుడు ఆయన చెప్తూనే ఉంటారు, బట్ నాకు తెలిసిన బోల్డ్ మంది జూనియర్ లాయర్స్ ఉన్నారు, హైకోర్టు లాయర్స్. మీరు వెళ్ళేది కరెక్టే, పాత అయితే ఇప్పుడు వెళ్తున్న వే అయితే కరెక్టే, కాన్ఫిడెంట్గా చెప్పుకోగలరు. అంటూ రేపు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదురైనా కూడా యు ఆర్ రెడీ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆల్సో. సార్ పోతే ఇట్లాంటి దాంట్లోనే జైలుకు పోవాలి సార్, అంతేగాని దొంగతనం డ్రగ్స్ చేసి పోకూడదు. అదే అంటున్నా. ఓకే, దాంట్లో అసలు సిగ్గే లేదు, చెప్తున్నా కదా. కానీ సమాజం ఎట్లా చూస్తుందంటే ఈ రోజున ఒక ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈయన శేఖర్ భాష అన్న యాంగిల్లో ఆలోచిస్తోందేమో కాదా? నిజంగా నేను అనుకుంటే ఒక అమ్మాయి అన్నయ్య నాకు ఇంత దారుణంగా అమ్మాయి చేసిందనగానే నాకు ఒక అబ్బాయి చెప్పినా నేను అంత కరగనేమో, కానీ అమ్మాయి చెప్పగానే ఈ అమ్మాయి ఫస్ట్ ఎవరైతే నాకు అన్యాయం జరిగింది రాగానే ఎలా అయితే మీడియా అంతా కరిగిపోయి ఇట్లా వచ్చిందో, ఈ అమ్మాయి చెప్పగానే నాకు అంతా ఇదైపోయింది సార్. నా సొంత చెల్లెలో నా కూతురు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అమ్మాయి మొన్న ఒక ఛానల్లో చూసాను, కరాటే కళ్యాణ్ గారితో కూర్చున్నారు ఏంటి. ఆవిడ కూడా అంటే బేసికలీ ఆవిడ మహిళా పక్షపాతి అలా మాట్లాడుతుంటారు, బట్ ఆవిడే రియలైజ్ అయిపోయింది. నేను చూపించిన ప్రూఫ్స్ అవన్నీ చూసిన తర్వాత ఆవిడ క్లియర్ కట్గా లేదండి మనం ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు, షీఈ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఆవిడ షీ బ్యాక్ ఆఫ్. తర్వాత ఎప్పుడు కూడా తను రావడం అంతెందుకు, సంధ్య గారితో కూడా మాట్లాడాను నేను. సో మహిళా మండలి వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటికి సపోర్ట్ చేయట్లేదు. సంజయ్ గారు అట్లాంటి వాళ్ళు ఏమన్నా మీ మీదకి వచ్చారా? సంజయ్ గారు పక్కన కూర్చొని నేను డిబేట్ చేశాను. స్వప్న గారు, సంజయ్ గారు, మేమందరం కూడా
కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఆవిడ అలా అయితే ఆవిడేమి ఆవిడ కూడా క్లియర్ కట్గా చెప్పారు సార్ మేము ఎప్పుడూ మానేసాం సార్ ఇట్లాంటి రోడ్డు కూర్చొని ఆ చిల్లర పంచాయతీలు చేయడానికి మేము మానేసాం అమ్మ క్లియర్ కట్గా చెప్తున్నాం వాళ్ళకి అని చెప్పారు వాళ్ళు ఆ రోజు. సో ఓవరాల్గా అయితే ఈ సిచ్యువేషన్ ఈ సబ్జెక్ట్ అనేది సో ఎండ్ చూసే వరకు మీరు విశ్రమించనంటారు. ఎండు ఏమి లేదు సార్. నేను ఎండ చూస్తే మీకు ఫీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కూర్చుని కొమ్మని నరికేసుకుంటున్నారు చెప్తున్నాను. మీరు ఎండ్ చేసిస్తే ఎలా ఉంటుంది? పాయింట్ ఎండ్ కాదు సార్. ఏముంది? బట్ ఏదన్నా ఒక కంక్లూజన్ అయితే రావాలి కదా. కంక్లూజన్ అంటే ఏముంది సార్, ఆ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నారు వీళ్ళందరూ కూడా, అమ్మాయి బాధితులందరూ కూడా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాట్లాడింది సార్, ఆ అమ్మాయిని అండమాన్ జైల్లో మనిషి అనేవాళ్ళు లేకుండా ఉన్న చోట్ల పెట్టాలి సార్, అట్లాంటి శిక్ష పడాలి సార్ ఆవిడకి అని చెప్పింది వాళ్ళ అమ్మ. చెప్తే నాకు ఎంత బాధేసింది అంటే ఇన్నాళ్ళు ఈ ప్రూఫ్ లేక ఆవిడ మనం అందరం కూడా భరిస్తూ వచ్చారని అంటారు. ఆ ఏడుపులు, ఆ నటన ఇవన్నీ చూసి. బట్ క్లియర్ కట్గా ఒకదందరూ ఇంత చూపించిన తర్వాత కూడా ఆవిడ వచ్చి ఇదంతా మేము ఫ్లర్టింగ్ అండి అంటే ఇంకా నేను చెప్పను, నేను పోతా అనుకున్నాను. మీరే డిసైడ్ చేసుకోండి బాబు, నాకు ఇంకెందుకు అని. బట్ అది చిన్న విషయం సార్, ఇది చాలా పెద్ద విషయం. ఇది నా కాజ్ కాదు, నా ఫైటింగ్ కాదు. కాకపోయినా కూడా పాపం ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది, దాంట్లో ఎటువంటి అబద్ధం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాను. చాలా లోతుగా విశ్లేషించిన తర్వాతే నేను ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడ్డాను. రైట్. ప్రీతి అమ్మాయి పేరు. ఈ అమ్మాయి బాధితురాలు. ఓకే. ప్రీతితో పాటు అబ్బాయి బాయ్ ఫ్రెండ్ ఉదయ్ కూడా బాధితుడి పాపం. ఇలా చాలామంది ఉన్నారు. ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడని వీళ్ళు చెప్తున్నారు. అబ్బాయి పేరు అర్పితట, ఓవర్ డోస్ అయ్యి పిచ్చిగా అయిపోయి అలా. సో ది ఎంటైర్ మ్యాటర్ ఈజ్ రిలేటెడ్ టు ది డ్రగ్స్ అండ్ డ్రగ్ పెడలర్స్. సో వాళ్ళ మీద మొత్తం మ్యాటర్ మీరు అడగాల్సిన అసలు కోసం అడగలేదు. ఇంత జరుగుతున్నా కూడా రాజ్ తరుణ్ ఇవన్నీ కూడా ఎలా చూస్తూ సహించాడు అని చెప్పి మరి అవన్నీ సరే. ఇప్పుడు మొన్న బస్ట్ అయినట్టు విషయం తెలిసింది, నేను చూశాను కాబట్టి. ఏం చేయలేడు, అదే అంటున్నా. అంత అదరగానే అంత బ్లాక్ మెయిలింగ్లో ఇంకా ఎవడు మాత్రం ఏం చేయగలడు? మీరు కాబట్టి తట్టుకోగలిగారు. మీకు ఒక డైలాగ్ చెప్తారు, ఆవిడకి అత్యంత సన్నిహితుడు చెప్పిన డైలాగ్. అత్యంత సన్నిహితుడు. నేను చెప్తున్నా, వాళ్ళని వీళ్ళు కాదు, మోడీనైనా సరే అది ఇరికించగలదు అన్నాడు. అది వాళ్ళ కెపాసిటీ అని చెప్పాడు. నువ్వు ఏవో పోతున్నావు, అది విన్నట్టున్నాను. అది ఎక్కడ లేదు, రాలేదన్న పర్సనల్గా నాకు తెలుసు. అంటే మేము ఇలాగే ధైర్యం చేసాం చాలాసార్లు, అన్నీ ఇలా అయినాయి అంటే సర్లే. అమ్మాయి మీకు ఒకసారి కాల్ చేసి మాట్లాడినట్టుంది, ఏమండి నేను రాజ్ తరుణ్కి నాకు మధ్యనున్న వ్యవహారం అండి, ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి అమ్మాయి చాలా ప్లీజ్డ్గా మీతో మాట్లాడింది కదా. అవును, అది నటన. మళ్ళీ నటన అంటారు. ఫోన్ చేస్తే నటన ఎందుకు అవుతుంది? అది ఆవిడ లాంగ్వేజ్ అది కాదు సార్. ఆవిడ లాంగ్వేజ్ అప్పుడే విన్నాను నేను ఫ్రెష్గా. ఎవరు తెలిస్తే అమ్మలక్కలు, పచ్చిబూతులు, అది అప్పుడే ఫ్రెష్గా విన్నాను. సర్వమని రక్తం బాయిల్ అవుతుంది. అమ్మని ఎంత దారుణంగా తిట్టిందంటే ఇంకా మళ్ళీ ఎందుకు సార్ అవన్నీ చాలా వచ్చేసినాయి. అవన్నీ క్షమాపణ చెప్పేసిన తర్వాత నేను ఇంకా మాట్లాడక తెలుసుకోలేదు. ఆవిడ వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పింది. ఇంకా రైట్, ఫైనల్గా వద్దు ఇంకా ఆ విషయాల్లో కొద్ది. ఏం చేస్తారు, ఇంకా ఎలా ప్రొసీడ్ అవుదామన్న ప్లాన్లో ఉన్నారు? ఏంటి సమాజంకి ఏం చెప్దామని అనుకుంటున్నారు దీని ద్వారా? సార్ ఇది ఏదో రకంగా నేను ఇట్లోకి వచ్చిన తర్వాత నన్ను ఒక రకమైన నాయకుడిని చేసేసారు. నాయకుడే అయితే మీరే అనుకున్నారు మీరు పెదరాయుడు అయ్యానని చెప్పి. అదే ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, నాకు రోజుకి కనీసం 10-20 మంది ఇట్లాంటి బాధితులు, అందులో ఎంతమంది జెన్యునో ఎంతమంది కొంతమంది వాళ్ళ తప్పే ఉందో తెలియదు. సో ఇలా వస్తున్నారు, మాకు న్యాయం చేయండి, చూడండి మీరు మాట్లాడే పాయింట్లు మేము కూడా అలా మాట్లాడితే మేము ఎప్పుడో బయటపడి ఉండేవాళ్ళమేమో అని చెప్పి ఇలా చెప్తున్నారు. అందరివి చేసే అంత ఇది కూడా లేదు. నేను ఇంకా కన్సల్టెన్సీ పెట్టుకోవాలి తర్వాత. అండ్ నా పాయింట్ ఒకటే సార్, ఇట్లా నేను ఎంతమందికి న్యాయం చేయగలను? ఈ వీళ్ళు కనీసం వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు మెల్లగా ఇద్దరికి తెలిసింది, 10 మందికి తెలిసింది, 100 మంది వస్తారు. నేను ఏం చేయగలను 100 మందికి? ఇంటి నుంచి రియాక్షన్ ఏం రాలా? ఇంట్లో వైఫ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అడగకండి సార్, అడగకండి సార్. అయిపోయిందా? అవన్నీ అవి తప్పించుకొని వచ్చిన తర్వాత మీరు అవన్నీ కూడా కాకపోతే నేను నా పాయింట్ చెప్తాను. మీరు ఓకే, మీరు మన్మధుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మన్మధుడు నాగార్జున గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వాళ్ళ కాంబినేషన్లో ఆయన ఏవో ఈ మైక్రోఫోన్ సప్లై చేస్తుంటాడు. అయితే బల్ల కింద పెట్టడానికి నాకు ఎవరెవరు ఏమో మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయిలు అది కావాలని చెప్పి బల్ల కింద పెట్టేది. అంటే మొత్తం 20 మంది ఉన్నారు అంటే 20 కావాలా అంటాడు. ఒకదాంతో పనవదా అంటాడు.
అవుతుంది సార్ అంటాడు. ఎలా అంటే అందరిని పిలిచి ఒకటే బల దగ్గర మాట్లాడుకోవాలండి, ఆ బల కింద పెట్టండి అంటాడు. అర్థమైంది. అర్థమైంది, నాకు తెలుసు చూసి. సో ఇప్పుడు 20 మందికి న్యాయం చేయడం కాకుండా ఒకటే ఒక్కళ్ళకి న్యాయంతో ఏం అందరికీ జరగాలంటే ఏం చేయాలి? చట్టం మారాలి, సెక్షన్లు మారాలి, పోలీసులు మగన్ని తీసే విధం మారాలి.